నమస్కారం అమ్మా. నమస్కారం. లక్ష్మీ నరసయ్య గారు లేరా? ఉన్నారండి. సున్నం కొడుతున్నారు. సున్నం కొడుతున్నారా? ఎవరికి? ఎవరికేమిటి? వంటగదిగండి. అదేమిటమ్మా ఆయన సున్నం కొట్టడం ఏమిటి? మరి మనిషిని పెడితే డబ్బులు ఇవ్వాలిగా. అయ్యయ్యో, మరీ ఎంత పిసినారుతో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా ధనమ్మా? ధనమ్మా ఇంత పిసినారుతోటే కాపురం చేస్తుందయ్యా. నమస్కారం. చూడు కాంతయ్య ఎండను పడొచ్చాడు. నా మాట విని కాఫీ ఇస్తే పైచి ఉంటాడు, మజ్జిగ ఇస్తే జలుబు అంటాడు. చల్లని మంచిని పట్టుకురా. మంచినీళ్ళ రావా కూర్చుందిగానే. ఎలాగో వస్తున్నారు కదా, కాస్త కాఫీ తాగిపోదాం అనుకున్నానే మీ ఇంట. కాఫీకి బదులు మంచిళ్ళు వస్తున్నాయిగా, పుచ్చుకుంది కానీ. సరే వడ్డీ తెచ్చావు కదా. వడ్డీ లేకుండా ఏ గాడిద మీ ఇంటికి వస్తుందయ్యా? అప్పు కావలసిన ఏ గాడిదైనా మా ఇంటికి వస్తాడయ్యా. సరే వచ్చావుగా, డబ్బులు ఇచ్చావు, ఐదేళ్ళ ఇచ్చే. అసలు ఎంతో చెబితే కదయ్యా. ఏమని చెప్పనయ్యా, బర్మాలో నేనున్నప్పుడు అమావాస్యకి పౌర్ణానికి మధ్య నెలని చెబితే అక్కడ వాడు నమ్మేవాళ్ళు. అక్కడ వాళ్ళు నెలకు 3 వర్షాలు కురిసాయి, పిల్ల పాపలతో హాయిగా ఉండేవారు. ఇక్కడ అమావాస్యకి పౌర్ణానికి మధ్య 15 రోజులైన సంగతి తెలిసేసుకున్నారు. దరిద్రులు కదా, ఎలా చెప్తే నమ్మడం లేదు. వానలు సున్నా, పంటలు సున్నా, తిండి సున్నా. ఈ సున్నా పక్కన పైగా ఒకటి పిల్లలు, మొత్తం 10 మంది దరిద్రులు. సరేగానే ఆ మాట్లాడుంచు. ఇప్పుడు నువ్వు మాకు ఇవ్వాల్సిన వడ్డీ 3442 రూపాయలు. చాలా అన్యాయం అయ్యా లక్ష్మీ నరసయ్య. ఇక్కడ న్యాయం ఇంతేనయ్యా. కావాలంటే అసలు కొన్ని పైసలు తగ్గిస్తాను, వడ్డీలో మాత్రం 1 పైసా కూడా నేను తగ్గించను. ఈ మంచినీళ్ళు తాగండియ్యా, తేరుకుంటాం. నీళ్లు వద్దు, నిప్పులు వద్దమ్మా. తల తాకట్టు పెట్టేసా సరే, మీ వడ్డీ డబ్బులు కట్టుకుంటారు కానీ ఒక్కరోజు టైం ఇవ్వండి బాబు. ఇంకా ఒక్కరోజు ఏంటయ్యా? ఒకరోజు టైం ఏంటయ్యా? ఏదో తెచ్చామనుకున్నాను నేను. మరొక రోజు అంటే ఇంకో రోజు వడ్డీ ఎక్కువ అవుతుంది. వెళ్ళు 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 వెళ్ళు. వస్తారు బాబు. ఎలా ఇవ్వాలి మంచినీళ్ళు? ఏమండి ఏమండి, లోకంలో ఎంతో మంది ఎన్నో ధర్మాలు చేస్తుంటే మీరేమిటండి వడ్డీ వడ్డీ అని పేదవాళ్ళని ఇలా పీక్కుతుంటున్నారు? పిల్ల పాపలు లేని దౌర్భాగ్యం చేయాలి నువ్వు చెప్పే ధర్మాలు. నాకేం కర్మ? నాకు సంపాదన ఉంది, సంతానం ఉంది, ఒక్కగానొక్క కొడుకు. ఏం లాభం? పెళ్ళై కూడా బ్రహ్మచారిలా బ్రతుకుతున్నాడు. మీరేమో వాడి మీద లక్షలు సంపాదించాలని చూస్తున్నారు. వాడేమైనా ప్రోనోటా? ప్రోనోటు కాదు, 5 లక్షల డ్రాఫ్ట్. ఇలాగే అనుకుంటూ కూర్చోండి. ఏదో ఒకనాడు వాడు ఓవర్ డ్రాఫ్ట్ గా మారి యువతనే ఒకతను కొంపకు తీసుకొచ్చి ఇది నా పెళ్ళాం అంటాడు. చూడండి, పసితనంలోనే అగ్నిసాక్షిగా మన కోడలైనా ఆ శోభగతి ఏం కావాలి? నేను మటుకు ఏమన్నా కాదన్నానంటే 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చేసేమను, వచ్చి కాపురం చేసుకోమను. శక్తికి మించిన అంత డబ్బడిగితే ఎలా తెస్తాడండి? లేకపోతే చేస్తాడు. 5 లక్షలతో ఇంకో పిల్ల వస్తుంది. వాళ్ళు కోర్టు ఎక్కితే? కోర్టుగా ఎప్పుడో ఏదో ఎక్కడో జరిగిన విషయం. కోర్టుకి ఎక్కడ సాక్ష్యం? ఏది సాక్ష్యం? నేనున్నాను. ఊరుకోవే. ఏ ధర్మపత్రం అయినా భర్తకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పుద్దా? ఈ పత్ని చెప్తుంది. ఇక్కడ ధర్మం లేదు కనుక. చెప్పవే, చెప్పు. చెప్పి ఇంకా ఇక్కడ ప్రాణాలతో బ్రతకాలనేనా? నాదే ఉందండి. జీవితంలో 3 వంతులు అయిపోయిందాన్ని. ఇక నేనేమైనా పర్వాలేదు. కానీ ముక్కు పచ్చలారని పిల్ల, ముందు కాలం చూడాల్సిన పిల్ల, దానికోసం కోర్టో కోవిలో ఎక్కడైనా సరే ప్రమాణం చేసి మరీ చెప్పగలను, చెబుతాను. అలా చెప్పకపోతే ఆ పిల్ల కన్నీరు మున్నీరై మన కుటుంబాన్నే ముంచేస్తుంది.